హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను అందరిని చాలా అంటే చాలా మిస్ అయ్యాను. నేను ఆల్మోస్ట్ 3 మంత్స్ గ్యాప్ తీసుకున్నాను. ఎందుకంటే వెయిట్ లాస్ కోసం. నేను చాలా అంటే చాలా వెయిట్ పెరిగిపోయాను ఈ మధ్య. సో, నేను 3 మంత్స్ గ్యాప్ తీసుకున్నాను. 3 మంత్స్‌లో నేను ఆల్మోస్ట్ ఒక 5 కేజీస్ వరకి నేను వెయిట్ లాస్ అయ్యాను. ఐయామ్ సో హ్యాపీ. సో, ఈ వీడియో వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 2 మంత్స్ బ్యాక్‌దనమాట. మార్చ్‌లో నేను ఈ పచ్చడి పెట్టాను. అండ్ లైఫ్‌లో ఫస్ట్ టైమ్ పెట్టాను. అండ్ ట్రస్ట్ మీ చాలా అంటే చాలా బాగా వచ్చింది. అండ్ నేను 20 కాయలతోని పెట్టాననమాట. మీరు చూసినట్లయితే 20 కాయలకి నాకు 1 కేజీ చిల్లీ పౌడర్ అండ్ 1 కేజీ సాల్ట్ అండ్ హాఫ్ కేజీ మీదనే అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ దానికి తాలింపు వేసుకున్నాను నేను. అండ్ 2 లీటర్స్ మీద ఆయిల్ పట్టింది. అండ్ పసుపు అయితే తగినంతనే వేస్తున్నాను. అండ్ ఎల్లిపాయలు, ఇంకా ఆవపొడి వచ్చేసి పావు కిలో దాకా పట్టిందనమాట. అండ్ నాకు కలపడానికి కొంచెం ఇబ్బందిగా అనిపించింది. చాలా ఎక్కువ క్వాంటిటీ చేస్తున్నాను కదా ఫస్ట్ టైమే. సో, మా హస్బెండ్ నాకు హెల్ప్ చేశారు. ఫస్ట్ టైమే పెట్టేటప్పుడు ఏంటంటే చాలామంది సజెస్ట్ చేశారు. ఫస్ట్ అన్ని కాయలతో వద్దు, జస్ట్ 2, 3 కాయలతోని పెట్టి చూడు. తర్వాత అది సక్సెస్‌ఫుల్ అయితే ఎక్కువ క్వాంటిటీ పెట్టొచ్చులే అని చెప్పేసి అన్నారనమాట. నేను లేదు లేదు ఫస్టే ఇలా పెడతాను. అయితే అవుతది లేకపోతే లేదు అన్నట్టుగా డేర్ చేశాననమాట. అండ్ చాలా అంటే చాలా బాగా వచ్చింది. అండ్ టేస్ట్ కూడా అదిరిపోయింది. అండ్ దీనికి అయిన ఖర్చు మాకు రూ. 2,500 అయింది. ఎక్సెప్ట్ కాయలు మాత్రం మాకు తెలిసిన వాళ్ళు ఇచ్చారనమాట. సో, జస్ట్ మిగతా ఇంగ్రీడియెంట్స్‌కే మాకు 2,500 అయితే పట్టింది. అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ఫ్రెష్‌ది రుబ్బుకున్నాను. అప్పటికప్పుడు తెచ్చుకున్నది. తాలింపుకి ఎండుమిర్చి, జీలకర్ర ఆవాలు, జీలకర్ర పొడి, ఆవపొడి, ఎల్లిపాయలు ఇవన్నిటికి సెపరేట్‌గా పెట్టుకున్నాము. అండ్ కారం పొడి వచ్చేసి నేను అర్ధ కిలో ఇంట్లో రుబ్బుకున్నది కొద్దిగా ఏసాను. అండ్ అర్ధ కిలో బయట మార్కెట్‌లో కలర్ కోసం అని చెప్పేసి ప్యాకెట్ తీసుకున్నాననమాట. అండ్ సాల్ట్ 1 కేజీ పట్టింది. సో, దీనికి వచ్చేసి మాకు ఈ మిగతా ఇంగ్రీడియెంట్స్‌కే నాకు 2,500 అవుతుంది. సో, ఇది మరి ఎక్కువయిందా? తక్కువయిందా? నాకు కూడా అర్థం కాలేదు. మాకైతే ఎక్కువయినట్టే అనిపిస్తుంది. మీరు కింద తక్కువలో అయ్యింది అనుకుంటే కొంచెం కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేసి చెప్పండి. ఇంకా అన్ని ఇంగ్రీడియెంట్స్ మిక్స్ అయిపోయిన తర్వాత చాలా అంటే చాలా బావుంది. స్మెల్ అయితే అసలకి ఊరిలొచ్చేస్తున్నాయనమాట మాకైతే మా ఇద్దరికి. ఇంకా మా హస్బెండ్ చాలా కష్టపడి ఒక 20 మినిట్స్ వరకు ఇది చాలా మిక్స్ చేశారనమాట. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ కామెంట్ సెక్షన్‌లో కామెంట్ కూడా చేయండి. నాకు కూడా తెలుస్తుంది. థాంక్ యూ.